రక్తపోటును తరచూ పరీక్ష చేయించుకోవటం ఎంత ముఖ్యమో, పరీక్ష చేయించుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవటమూ అంతే ముఖ్యం. ఎందుకంటే బీపీని కొలుస్తున్నప్పుడు మనం కంగారు పడినా, ఆందోళన చెందినా రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. అలాగే మనం కూర్చునే తీరుతెన్నులు కూడా బీపీని ప్రభావితం చేస్తాయంటారు డాక్టర్లు. బీపీని లెక్కిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటును ఎప్పుడెప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఏ వయసు నుంచి లెక్కించాలి? కామన్గా బీపీ ఉన్నా కూడా చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సో వీళ్ళు ఐదర్ ఏదైనా హాస్పిటల్కి జనరల్గా రెగ్యులర్ హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు ఆర్ఎల్స్ ఏదైనా ఐ చెకప్కి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా బీపీ చూసినప్పుడు ఇన్సిడెంటల్గా వీళ్ళకి బీపీ ఉంది, రికార్డింగ్స్ హైగా ఉంది అని తెలుస్తుంది తప్పించి మోర్ దెన్ 70% మందికి వాళ్ళకి బీపీ ఉన్నట్టు తెలియదు. సో ఇలా తెలియకపోవడం వల్ల వీళ్ళకి ఆల్రెడీ అదర్ ఆర్గాన్ డ్యామేజ్ అంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించడం, నెక్స్ట్ హార్ట్ మీద కూడా ఈ బీపీ ఎఫెక్ట్ అది చూపించి హార్ట్ కూడా పెరగటం, అలానే ఇంకా కళ్ళలో కూడా రెటీనా మీద ఎఫెక్ట్ చూపించి రెటీనా డ్యామేజ్ అది స్టార్ట్ అవ్వడం బీపీ వల్ల. కొన్నిసార్లు సివియర్గా బీపీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి కొద్దిగా హెడేక్స్ అవి రావటం సివియర్గా, కొన్నిసార్లు వాంతులు అవి అవ్వటం, కళ్ళు తిరిగిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇంకొంతమందికి ఏంటంటే ఇలా వీళ్ళకి బీపీ హైగా ఉన్నప్పుడు చాలామంది ఓపీకి వచ్చేటప్పుడు లైట్గా కాళ్ళ వాపులు స్టార్ట్ అవుతున్నాయను, సో ఇలాంటి సిమ్టమ్స్తో వస్తుంటారనమాట ఓపీకి. సో మేజర్గా పెద్దగా మనకి బీపీ హైగా ఉండటం వల్ల ఎక్కువగా సిమ్టమ్స్ ఏమీ తెలియవు. జనరల్గా మనకి ఏంటంటే ఈ 18 నుంచి 39 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ 18 ఇయర్స్ వచ్చిన తర్వాత కనీసం ఒక్క రీడింగ్ అన్న బీపీ చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ బీపీ చెక్ చేసుకుంటే మనకి ఇన్ కేస్ ఒకవేళ బీపీ లెవెల్స్ నిజంగా పెరుగుతుంటే దాని గురించి ప్రికాషన్స్ తీసుకొని మనం ఫర్దర్గా ఎర్లీగా బీపీ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాం అనమాట. ఇంకొకటి మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్లో ఎవరికైనా కనుక బీపీ ఉంటే వాళ్ళకి యాక్చువల్గా లేట్గా అంటే 50-60 ఇయర్స్కి వచ్చినా కూడా వీళ్ళకి ఎర్లీగానే అంటే 25 ఇయర్స్కే వీళ్ళకి వాళ్ళ పిల్లలకి వచ్చేస్తుంది అనమాట బ్లడ్ ప్రెషర్ ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల కానీ. అండ్ ఆల్సో సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కంపల్సరీ సో 18 ఇయర్స్ రాగానే మాత్రం ఒక్కసారైనా బీపీ చెక్ చేసుకోవాలి. తర్వాత నుంచి కూడా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒక రీడింగ్ అన్న చూసుకొని నార్మల్గా ఉంటే మనం వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఈ హార్ట్ మీద కానీ నెక్స్ట్ ఈ బ్రెయిన్ మీద కానీ ఐస్ మీద కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే కొన్ని రకాల డ్రగ్స్ ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేసినప్పుడు లైక్ ఏదైనా స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఆర్ఎల్స్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి బీపీ చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా. అలానే కొంతమందికి ప్రెగ్నెన్సీలో కనుక బీపీ వస్తే వీళ్ళు కూడా రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకోవాలన్నమాట ఇయర్లీ వన్స్. ఎందుకంటే కొంతమందికి తర్వాత కూడా ఇలా ప్రెగ్నెన్సీలో వన్స్ బీపీ వచ్చినప్పుడు వీళ్ళకి తర్వాత కూడా రావడానికి హై రిస్క్ ఉంటుందన్నమాట. అలానే నార్మల్గా ఇంకా 40 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రం అందరూ కంపల్సరీ 6 మంత్స్కి ఒకసారన్నా బీపీ చెక్ చేసుకుంటే మనకి ఇలా ఎర్లీగా బీపీ రావడానికి కానీ ఒకవేళ బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుందా అనేది ముందుగానే మనం గ్రహించవచ్చు. వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి? వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే మనకి వీళ్ళకి ఏంటంటే నార్మల్గా ఇంట్లో కానీ ఆర్ఎల్స్ బయట ఎక్కడైనా నార్మల్ రికార్డింగ్స్ తీసినప్పుడు బీపీ నార్మల్గా ఉంటుంది. అలా కాకుండా హాస్పిటల్కి వచ్చినప్పుడు మాత్రం బీపీ లెవెల్స్ ఎక్కువగా అంటే 140/90 కంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. సో వీళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఇంటి దగ్గర ఏమైనా పాసిబిలిటీ ఉండి చెక్ చేసుకునే ఆప్షన్ ఉంటే కనుక ఈ ఆటోమేటెడ్ బీపీ మెషిన్స్ ఒకటి తీసుకొని దాంతో మార్నింగ్ ఈవినింగ్ ఒక 1 వీక్ వరకు ఒక వారం అంతా చెక్ చేసుకొని బీపీ రికార్డింగ్స్ అన్నీ ఎంత వస్తుంది అనేది నోట్ చేసి పెట్టుకుంటే దాని యావరేజ్ తీసుకొని తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత వీళ్ళకి హాస్పిటల్లో కూడా చెక్ చేసి బీపీ సో ఆ రీడింగ్స్ వాళ్ళు ఇంటి దగ్గర చెక్ చేసుకునే రీడింగ్స్ మనం హాస్పిటల్లో చెక్ చేసింది అన్నిటికీ యావరేజ్ తీసి అప్పుడు కూడా దాని రీడింగ్స్ 140/90 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు వాళ్ళకి బీపీ ఉందని డయాగ్నోసిస్ చేస్తాం. ఆర్ఎల్స్ వాళ్ళ రీడింగ్స్ కనుక తక్కువగానే ఉంటే మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకొని ఒకసారి మళ్ళీ బీపీ రీడింగ్స్ అవి చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు అంటే హాస్పిటల్లో రీడింగ్స్ హైగా ఉండి ఇంటి దగ్గర రీడింగ్స్ నార్మల్గా ఉన్నా కూడా
వీళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి ఇలా వైట్ కోట్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో బీపీ వచ్చే రిస్క్ హైగా ఉంటుంది. బీపీని ఏ సమయంలో కొలవటం మంచిది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా ఇంటి దగ్గర కనుక మనం ఆటోమేటెడ్ బీపీ మెషిన్తో కానీ మానిటర్తో కానీ చెక్ చేసుకుంటుంటే మనం నిద్ర లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. అది ఐడియల్ టైము. అది కూడా మనం చెక్ చేసుకునేటప్పుడు కాఫీ కానీ టిఫిన్ కానీ టీ కానీ అవేమి తీసుకోకూడదు. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అవేమి చేసి ఉండకూడదు. స్మోకింగ్ కానీ ఇలాంటివేమీ చేసి ఉండకూడదు. ఇలా చేయకుండా మనం లేచిన తర్వాత ఒక అరగంట తర్వాత, లేచిన వెంటనే కాకుండా ఒక అరగంట తర్వాత బీపీ చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది. అలానే ఆ చెక్ చేసుకునేటప్పుడు ఒక 5 మినిట్స్ కొంచెం ప్రశాంతంగా కూర్చొని మనం ప్లెజెంట్గా రిలాక్స్డ్గా కూర్చొని బీపీ చెక్ చేసుకోవాలి. అలాగే ఒక ప్లెజెంట్ రూమ్లో కూర్చొని మనం చెక్ చేసుకుంటే రీడింగ్స్ కొంత కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం హాస్పిటల్కి వచ్చే ముందు స్మోకింగ్ కానీ కాఫీ టీలు కానీ ఏదైనా ఫుడ్ కానీ తినకపోతే బెటర్. ఎందుకంటే ఇలా ఫుడ్ కానీ కాఫీ టీ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే ఇమీడియట్గా బీపీ రీడింగ్స్ పెరుగుతాయి అన్నమాట. సో అన్నెసరీగా మనకి బీపీ రీడింగ్స్ హైగా రావచ్చు, హైగా చూపించవచ్చు. సో అన్నెసరీగా ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేయాల్సిన ప్రాబ్లం రావచ్చు. సో అందుకని మనం వచ్చే ముందు కూడా ఇలాంటివన్నీ చేయకుండా ఈ టిప్స్ ఒకటి ఫాలో అవ్వాలి. నెక్స్ట్ థింగ్ కూర్చున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళి డాక్టర్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు కూడా మనము చైర్లో కొంచెం ప్లెజెంట్గా స్ట్రైట్గా కూర్చొని హ్యాండ్ అనేది కూడా మనం హార్ట్ లెవెల్లో ఉండాలన్నమాట బీపీ చెక్ చేసేటప్పుడు. అంటే పైకి కిందకి ఉండకూడదు. ఒకవేళ చెయ్యి కనుక మనకి బీపీ మెజర్ చేసేటప్పుడు కిందకు ఉంటే సో బీపీ రీడింగ్ కొంత ఒక 5 నుంచి 15 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ వరకు పెరగచ్చు అనమాట, ఎక్కువగా చూపించవచ్చు. అలానే హ్యాండ్ పైకి పెట్టున్నా కూడా మనకి బీపీ రీడింగ్ కొంత ఎక్కువగా చూపించవచ్చు. సో అన్నెసరీగా మనకి రాంగ్ రికార్డింగ్స్ వస్తుంది. సో ఈ టిప్స్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బీపీ రికార్డ్ చేసినప్పుడు 2 హ్యాండ్స్కి చెక్ చేయాలి. 2 హ్యాండ్స్కి చెక్ చేసుకొని 2 హ్యాండ్స్లో ఏదైతే ఎక్కువగా ఉందో ఆ రీడింగ్నే తీసుకుంటాం. ఓన్లీ సింగిల్ హ్యాండ్కి చెక్ చేయము, బోత్ హ్యాండ్స్కి. ఇని స్పెసిఫిక్గా ఇదేంటంటే మనం కొత్తగా డయాగ్నోసిస్ చేసిన పేషెంట్స్లో మాత్రం కంపల్సరీ 2 హ్యాండ్స్కి చెక్ చేసుకొని బీపీ ఏదైతే హయ్యర్ రీడింగ్ ఉందో దాన్ని రీడింగ్ కింద తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అలానే చెక్ చేసేటప్పుడు కూడా మాట్లాడకపోవడం బెటర్. అంటే మాట్లాడినా కూడా బీపీ కొంత పెరగచ్చు అనమాట. మూత్రాశయం నిండుగా ఉన్నప్పుడు బీపీని కొలిస్తే గణాంకాలు తప్పుగా వస్తాయా? బీపీ చెక్ చేసేటప్పుడు మనం ఏమైనా వాష్రూమ్ యూజ్ చేసుకోవాల్సి వస్తే కనుక వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక బీపీ చెక్ చేసుకోవాలి. అలా కాకుండా మనకి బ్లాడర్లో యూరిన్ అనేది ఫుల్గా ఉన్నప్పుడు కనుక బీపీ చెక్ చేస్తే ఏమవుతుందంటే ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాడీలో యాక్టివేట్ అయ్యి సో దానివల్ల మనకి హార్ట్ రేట్ కూడా అంటే గుండె కొట్టుకునేది కూడా పెరిగి సో దానివల్ల ఎక్కువగా బీపీ రీడింగ్స్ చూపించడం జరగచ్చు అనమాట. ఖచ్చితమైన బీపీ గణాంకాల కోసం రక్తపోటును ఎన్నిసార్లు లెక్కించాలి? ఫస్ట్ టైం ఒక పేషెంట్ వచ్చి తనకి నిజంగానే బీపీ రీడింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే 140/100 కంటే ఎక్కువగా ఉన్నాయి ఆర్ 140/100 ఉందంటే కనుక నెక్స్ట్ ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక అట్లీస్ట్ 2 రీడింగ్స్ అన్నా తీసుకోవాలి. ఐదర్ ఒక వీక్ తర్వాత అయినా చెక్ చేయడం ఆర్ ఎల్స్ 2 వీక్స్ తర్వాత 2 వారాల తర్వాత అయినా ఒక 2 రీడింగ్స్ మళ్ళీ తీసుకోవాలి. మనం తీసుకొని అప్పటికి కూడా తనకి బీపీ కనుక ఎక్కువ ఉంటే అంటే 140/100 ఆర్ అబవ్ ఉంటే కనుక అప్పుడు బీపీ ఉంది అనుకొని బీపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసుకుంటాం. అలానే 2 చేతులకి బీపీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక పేషెంట్ వచ్చినప్పుడు తనకి ఫస్ట్ టైమే కనుక 160/100 కంటే బీపీ ఎక్కువగా ఉంటే వెంటనే ముందు బీపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకంటే వీళ్ళకి మళ్ళీ వెయిట్ చేస్తే దానివల్ల వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై బీపీ వల్ల. సో ఫస్ట్ రీడింగ్స్ కనుక 160/100 కంటే ఎక్కువ ఉంటే ముందే బీపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసుకొని సో దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనమాట. అంటే మనం డైట్లో సాల్ట్ అది బాగా తగ్గించడం, నెక్స్ట్ వాకింగ్ అది చేయటం, ఒకవేళ ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం వెయిట్ లాస్కి డైట్ కంట్రోల్ అది చేయటం, నెక్స్ట్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి స్టాప్ చేసుకోవడం, అలాగే డైట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవడం. సో ఇలా చేస్తాం. వీటితో పాటు ఏంటంటే ఒకవేళ పాసిబిలిటీ ఉంటే కనుక మనకి ఇంటి దగ్గర కూడా అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనమాట. అంటే ఒక 24 గంటలు బీపీ మెజర్ చేసుకొని మెషిన్ కనెక్ట్ చేసుకొని ఆ రికార్డింగ్స్ చూసుకొని సో దాన్ని బట్టి ఏ టైంలో పెరుగుతుంది ఏ టైంలో అయినా డ్రాప్ అవుతుందా అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి అవసరమైన ట్రీట్మెంట్ పెట్టుకోవచ్చు. యాప్లు వాచ్లు రెడీమేడ్ బీపీ యంత్రాలతో వచ్చే బీపీ రీడింగ్ సరైందేనా?
ఈ యాప్స్ జనరల్గా ఈ హార్ట్ రేట్ దాన్ని బట్టి ఒక యావరేజ్ రీడింగ్ అసెస్ చేస్తాయి. అలానే వాచెస్ కూడా ఈసీజీ వరకు కొంత కరెక్టే వస్తుంది, కానీ హార్ట్ రేట్ అదంతా కరెక్ట్గానే వస్తుంది. బట్ బీపీ కఫ్తో మెజర్ చేయరు కాబట్టి వాళ్ళు యావరేజ్గా ఆ హార్ట్ రేట్ బట్టి ఒక యావరేజ్ రీడింగ్ ఇస్తున్నారు. సో అందుకని ఇవి యాక్యురేట్గా ఉండవు అనమాట, కొంత డిఫరెన్స్ ఉంటుంది. దానికంటే కొంత ఆటోమేటెడ్ బీపీ మెషిన్స్ ఇంటి దగ్గర చూసుకునేవి, కఫ్ టై చేసి చూసుకునేవి, అవి ఈ యాప్స్ కంటే అవి కొంత బెటర్ అనమాట. ఎందుకంటే అవి కూడా కొంచెం అంటే ఒక 10 to 15 millimeters ఆఫ్ మెర్క్యూరీ ఎక్కువగా చూపించవచ్చు. బట్ ఈ యాప్స్ వాచెస్ కంటే కొంత ఈ ఆటోమేటెడ్ బీపీ మెషిన్స్ కొంత బెటర్. రక్తపోటు అనేది గంట గంటకు, రోజు రోజుకి కూడా మారిపోతూ ఉంటుంది, ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇలాంటప్పుడు ఖచ్చితమైన బీపీని లెక్కించడానికి రోజు మొత్తం మీద వివిధ సమయాల్లో రక్తపోటును లెక్కించడం చాలా మంచిది. ఇంటి దగ్గరే బీపీని లెక్కించడం మరీ మంచిది.